అందరికీ నమస్కారం. ఈరోజు 2026-27 బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మంత్రి గారు పయ్యావుల కేశవులు గారు. ఈ యొక్క బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ యొక్క బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది గణాంకాల పుస్తకం కాదు, కోట్లాది మంది ప్రజల జీవితాలలో ఒక మార్పు, అలాగనే 2047 విజన్ డాక్యుమెంట్ కి మాటలతో కాకుండా చేతలతో ప్రగతి కోసం ఏర్పాటు చేసిన బడ్జెట్ ఇది. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు స్పష్టమైన దశ దిశను చూపే విధంగా ఈరోజు ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలు అనుగుణంగా ఈ బడ్జెట్ ని కూటమి ప్రభుత్వము రూపొందించడం జరిగింది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చి ప్రజలను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఈరోజు 2026-27 బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. బలుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పారిశ్రామిక, సాగునీటి, విద్య, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ రంగాల్లో బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వర్గాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా దాదాపు 3,32,205 కోట్లతో ఈరోజు బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగనే గౌరవ ఆర్థిక మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయాన్ని 53,915 కోట్లు కేటాయించడం అనేది ఎంతో హర్షించదగిన విషయం. వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,595 కోట్లు కేటాయించి రైతుల పట్ల ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని తెలియజేసుకున్నారు. అలాగనే ఈరోజు ఈ బడ్జెట్ లో రాయలసీమకు అగ్రతాంబూలం ఇచ్చారు. రాయలసీమ వాసిగా ఈ యొక్క బడ్జెట్ ను నేను స్వాగతిస్తున్నాను. కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బడ్జెట్ లో రాయలసీమకి దాదాపు 30,000 కోట్లు కేటాయించి రాయలసీమ అభివృద్ధే కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యంగా ఈరోజు తెలియజేసుకున్నారు. ఈరోజు ఈ యొక్క కేటాయింపులన్నిటివి రాయలసీమకు అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తాయి. కరువు తాండవం చేసే రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ ఇంటిగ్రేటెడ్ అభివృద్ధి పేరుతో 30,000 కోట్లు కేటాయించడము సీమ తరపు ప్రజల నుంచి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.